పప్పు చుక్క కూర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. చుక్క కూర 6 కట్టలు తీసుకొని ఆకులు తుంచుకొని దాన్ని చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కడిగేటప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి ఆకుకూరలని కడుగుతాను. కడిగి పక్కన పెట్టేసుకొని దాన్ని నీళ్ళు వాడిన తర్వాత కట్ చేసేసుకొని నైఫ్తో కట్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు కందిపప్పు తీసుకొని కందిపప్పుని బాగా కడుక్కొని అందులో పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టుగా తీసుకొని చుక్కకూర వేసి అలాగే ఉప్పు, పసుపు, కారం కొంచెం అలాగే సాల్ట్ తగినంత వేసుకొని వాటర్ పోసి విజిల్ పెట్టేయడమే. ఇందులో టమాటా వేయాల్సిన అవసరం లేదు, అలాగే పులుపు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి చుక్కకూర అనేది ఆల్రెడీ పులుపుగానే ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. తొందరగా చేసేసుకోవడానికి. అలాగే మనం ఇందులో పులుపు అనేది వేయం, ఎందుకంటే ఆల్రెడీ మనకి పులుపు ఇందులోనే ఉంటుంది. మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి పులుపు. అంతేకాదు ఇది చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, మనం పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ తీసుకుంటే పులుపు సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసేయండి. అంతేనండి, ఒక 3-4 విజిల్స్ వేయించామంటే మెత్తగా అయిపోతుంది. మనకి కావలసినంత కన్సిస్టెన్సీలో ఉంచుకొని దాన్ని తాలింపు పెట్టేసుకోవడం. అంతేనండి, ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఒక్కసారి నేను ఎలా చేస్తాను అన్నది చూపించాను అంతే. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా పప్పు గోంగూరలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు పెట్టుకోవడం మనకు అందరికీ తెలిసిందే కదా. తాలింపు సరుకులు వేసుకొని కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూర ఎక్కువ వేసుకుంటే మనకి ఏంటంటే పప్పు కొంచెం తక్కువను, ఆకుకూర ఎక్కువ వేసుకుంటే ఏ ఆకుకూర అయినా మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి వెళ్తాయని నా ఉద్దేశం. అంతే, అంతకు మించి ఏం కాదు. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వితిన్ మనకి పావు గంటలో ఈ ఆకుకూర అలాగే పప్పు చుక్కకూర అనేది తొందరగానే అయిపోతుంది. అదే కాదు, మనం పప్పుతో పాటు ఏ ఆకుకూర వేస్ట్ చేసినా మనకి పని అనేది తొందరగా అయిపోతుంది కదా. అంతేనండి ఈ రెసిపీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇందులో ఒక సింపుల్ టిప్ ఏంటంటే, మనకి ఈ కూర అనేది తొందరగా అవ్వాలంటే ముందు రోజే ఆకుకూరను కట్ చేసి పెట్టుకుంటే మంచిది.